महागणपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री शारद गुरुभ्यो नमः। మనం పర్యావరణ పరిరక్షణ, ఈ పర్యావరణ పరిరక్షణలో మన ఆచార వ్యవహారాలు, పండుగలు, ఆ పండుగలకు సంబంధించినటువంటి సందర్భంలో మనం మాట్లాడుతూ ఉన్నాం. వినాయక చవితి పండుగ, వినాయక నవరాత్రాలు, గణేశ ఉత్సవాలు భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని అనంత చతుర్దశి వరకు ఆరంభమైంది. ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. 9 రోజులు ఉత్సవాలు జరుగుతుంటాయి. మరి ఈ ఉత్సవాలలో ఎట్లా గణపతి ఉత్సవాలు ప్రారంభమైనాయో భక్తి శ్రద్ధలు అవన్నీ కూడా తత్ఫలితాలన్నీ కూడా పొంది ఋషిప్రోక్తమైనటువంటి ఆచార వ్యవహారాల్లో ఆధునిక పోకడలు ఆరంభమై రసాయన గణపతులను మనం ఎప్పుడైతే ఆరంభించామో, రసాయన గణపతులను ఆరంభించి మరి పూజించి ఎక్కడ నిమజ్జనం చేయాలయ్యా, ఎక్కడనో ఊరవతల ఉన్నటువంటి చెరువు కుంటలలో మనం అది నిమజ్జనం చేయాలి. అది నిమజ్జనం చేసిన తర్వాత దానికి ఆ చెరువు కుంటల్లో ఉన్నటువంటి జీవరాశులు మృతి చెందడమే కాకుండా ఆ కుంటల్లో ఉన్నటువంటి, ఆ చెరువుల్లో ఉన్నటువంటి లేదా నదుల్లో ఉన్నటువంటి నీరు కలుషితమై భూగర్భ జలాలన్నీ కూడా ఎవరెవరి ఇళ్లలో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి బావుల్లో కానీ, బోరు బావుల్లో కానీ, ఆ కలుషితమైనటువంటి భూగర్భ జలాల్లో నీరున్నటువంటి ఆ నీరంతా మానవాళికి, సమస్త జీవరాశికి ఆ నీరు అందడంతో అనేక రుగ్మతలకు పాల్పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. రుగ్మతలతోటి ఇబ్బంది పడుతున్నారు. చర్మ వ్యాధులు కానీ, ఉదర వ్యాధులు కానీ, ఉబ్బస వ్యాధులు కానీ, ఊపిరితిత్తుల వ్యాధులు కానీ, ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి అంటే మన పండుగలు ఆచారాల వల్ల లోక కళ్యాణం జరగాల్సింది లోక వినాశనం జరుగుతున్నది. మరి ఋషిప్రోక్తమైనటువంటి ఆచారం ఏందయ్యా? చక్కగా శివతత్వానికి సంబంధించిన మట్టిని తీసుకువచ్చి శివుని కుమారుడైనటువంటి గణపతిని ఆ మట్టిలో నీళ్లు పోసి జలతత్వానికి సంబంధించినటువంటి గణపతి అందులో నీళ్లు పోసి చక్కగా కలిపి గణపతి ఆకారం చేసి మట్టి గణపతులను పూజించి నిమజ్జనం చేయమని మనకు ధర్మశాస్త్రం, పురాణాలు చెబుతున్నాయి. అదంతా కూడా మనం ఆచరించి 100,000 సంవత్సరాల నుంచి ఆచరించి మనకు ఈ ఆచారం వెనుక లోక కళ్యాణం జరుగుతుంది. ఈ పండుగ ఆచరించడం వల్ల భగవంతుడు ప్రత్యక్షమవుతాడా, ప్రత్యక్షం కాడా అన్న విషయం పక్కకును పెట్టే ఈ వర్షాకాలంలో మనకు లభించేటువంటి 21 పత్రాలు, ఆకులను మనం స్పర్శ చేయడం వల్ల అనేక రోగాలు నయమవుతాయి అని మనకు శాస్త్రం చెప్తున్నది. ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తున్నది?
ఈ కాలంలో మనకు లభించేటువంటి గణపతికి సమర్పించే పత్రాలను మన చేత్తోటి మనం పెట్టడం వల్ల, ఆ ఆకు స్పర్శ వల్ల, ఆకుల యొక్క తాకిడి వల్ల ఈ వర్షాకాలంలో కానీ లేదా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఔషధ మొక్క యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం కానీ, ఆ ఔషధ మొక్క స్పర్శతోటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని మనం గడపవచ్చు అని మనకు సంకేతంగా గణపతికి ఈ కాలంలో, ఈ భాద్రపద మాసంలో లభించే 21 పత్రాలను సమర్పించమని చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? దానికి వ్యతిరేకంగా 21 పత్రాలు తెచ్చుడు భగవంతునికి తెలుసు. రసాయన గణపతులను పెట్టి మానవాళికి, సమస్త జీవరాశికి, ఒక్క మానవాళి అనడానికి వీల్లేదు, సమస్త జీవరాశికి హాని కలిగించే విధంగా మన ఆచారం మన ధర్మంలో ఎప్పుడూ లేదు. మరి ఈ కాలంలో లభించేటువంటి 21 పత్రాలతోటి ఆ గణపతికి సమర్పించి పూజించడం వల్ల ఆ పత్రాల యొక్క స్పర్శనే కాదు, ఆ పత్రాలన్నీ మనం వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం? గణపతి నిమజ్జనం రోజు ఆ గణపతి నిమజ్జనంతో పాటు ఈ ఆకులన్నీ ఎక్కడ చెరువులో కానీ నీటి మడుగులో కానీ మనం నిమజ్జనం చేస్తాం. ఏమైతుంది? నీటి కాలుష్యంకు బదులు నీరన్నీ ఔషధ శక్తి కలిగి భూగర్భ జలాల్లోంచి సమస్త జీవరాశికి, మానవాళికి అందించే నీరు ఔషధమైనటువంటి ఔషధం గౌతమీతోయం అన్నట్టుగా ఆ ఔషధ నీరు సేవించడం వల్ల సమస్త జీవరాశికి, సమస్త మానవాళికి కళ్యాణం జరుగుతుంది, సమస్త రుగ్మతలు తగ్గుతాయి. ఇది మన కోసం చెప్పింది. మనం చేసేదేంటి? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వినాశనాన్ని కోరుకునే విధంగా మనం ఆచారాన్ని మనకు ఎప్పుడు ఎవరు ఏ పెద్దలు చెప్పరు. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆధునిక పోకడతోటి లక్షల రూపాయలు ఇక్కడ వెచ్చిచ్చి గణపతి పండుగ చేసి, ఈ గణపతి పండుగ తర్వాత ఆసుపత్రికి లక్షల రూపాయల ఖర్చు పెట్టేటువంటి అవసరం ఉందా? చెప్పండి. మరి మట్టి గణపతులను పూజించమని గత 3 దశాబ్దాల నుంచి సమస్త సమాజ శ్రేయస్సును కోరే, లోక కళ్యాణాన్ని కోరే, సనాతన ధర్మాన్ని ఆచరించే వారందరూ గొగ్గోలు పెడుతున్నా మనం ఇంకా స్పందించడం జరుగుతులేదు అంటే దానికి కారణం ఏంది? ఆధునిక పోకడల వల్ల. లోక కళ్యాణానికి బదులు లోక వినాశనం మనం చేయకూడదు. ఫలితం, గణపతిని పూజిస్తే ఫలితం వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. పర్యావరణం అంటే ఏందయ్యా? పృథివ్యప్తేజో వాయురాకాశం. నేను K6 ప్రేక్షకులకు పదే చెబుతున్నాను, ప్రకృతిని కాపాడితే ప్రకృతిలో మనం కాపాడబడతాం. వృక్షో రక్షతి రక్షిత ఏదో గోడల మీద నినాదం కాదు, దాన్ని మనం ఆచరణలో పెట్టాలి.
ధర్మో రక్షతే రక్షిత అన్నట్టు ధర్మం, ఏ ధర్మం అయితే మనకు గణపతి పండుగ చేయమని చెప్తున్నదో ఆ ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరించి మనం ఆ ధర్మంలో వచ్చేటువంటి ప్రయోజనాలు కేవలం మనకే కాదు సమస్త సమాజానికి హితవుగా ఉండేటువంటి ప్రయోజనాలను 10 మందికి అందించే విధంగా మనం చేసినట్టయితే బాగుంటుంది. డబ్బులు, విరాళాలు, చందాలు విరివిగా మనం లభించిన చిన్న గణపతియా, పెద్ద గణపతియా, మట్టి గణపతియా, రసాయనిక గణపతియా అనేది ఆలోచించాలి. ఆ 9 రోజులు గణపతికి సంబంధించిన గణపతి ఉత్సవాలు వచ్చాయి. గణపతి మనకి ఏం చెప్పాడు, గణపతి స్వరూపం మనకేం చెప్తున్నది, గణపతికి తొండం ఎందుకు వచ్చింది, గణపతికి పెద్ద పొట్ట ఎందుకుంది, గణపతి పొట్టకు పెద్ద సర్పం ఎందుకుంది, ఈ శాస్త్రాలన్నీ కూడా మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి గణపతి ఏ మూర్తిని మనం పూజిస్తామో ఆ మూర్తి గురించి మనం తెలుసుకొని పూజించడం వల్ల మనకు అనేకమైనటువంటి స్ఫూర్తి జరుగుతుంది. గణపతిని పూజించడం, ఆయనకు గణాధిపత్యం వచ్చినటువంటి స్ఫూర్తిని మనం తీసుకుంటే చాలు, ఏ తల్లిదండ్రులు దుఃఖించరు. ఆయనకు గణాధిపత్యం ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు కదా. 2 అన్నదమ్ములైనటువంటి కుమారస్వామి గణపతికి ముల్లోకాలు తిరిగి తీర్థయాత్రలు చేసి ఎవరైతే ముందుకు వస్తారో వారికి గణాధిపత్యం వస్తుంది అని మనకు చెప్పినటువంటి వృత్తాంతం మనకు తెలియదా? యావత్ ప్రపంచమంతా చుట్టి రావడానికి సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి బయలుదేరితే మాతాపితరులను మించినటువంటి తీర్థయాత్ర ఏదీ లేదు అని పార్వతీ పరమేశ్వరుల చుట్టే 3 ప్రదక్షిణాలు చేసి గణాధిపత్యం పొందాడే. ఆ స్ఫూర్తి ఏందయ్యా, తల్లిదండ్రులను మించినటువంటి దైవం లేదు అని మనకు గణపతి చూపించాడు, నిదర్శనం చేశాడు. దాన్ని మనం తీసుకోం, దాన్ని నేర్చుకోం. పక్క గణపతి 10 ఫీట్లుంటే మనకు 15 ఫీట్ల గణపతి కావాలి వచ్చే సంవత్సరం. పక్క సమాజం వాళ్ళు నాసిక్ నుంచి బ్యాండ్ తెప్పిస్తే మనం బొంబాయి నుంచి బ్యాండ్ తెప్పివ్వాలి. పక్కకున్నటువంటి వాళ్ళు పంజాబ్ నుంచి బ్యాండ్ తెప్పిస్తే మనం హర్యానా నుంచి బ్యాండ్ తెప్పివ్వాలి. ఈ పోటీతత్వం కాదు మనకు గణపతి పండుగ నేర్పేది. గణపతి పండుగ వలన ఇటు మనం బాగుపడాలి, మన పక్కకు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం బాగుపడాలి. పోటీతత్వం దేంట్లో ఉండాలయ్యా అంటే ఇప్పుడు చెప్పాను కదా, కుమారస్వామికి గణపతికి పోటీతత్వం పెడితే గణపతి నెగ్గాడు. దేనివల్ల నెగ్గాడు? యావత్ ప్రపంచం తిరిగి వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి మీద తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని నిరూపణ చేసి నెగ్గినటువంటి గణపతి తత్వాన్ని మనం తీసుకోవాలి, స్ఫూర్తిని తీసుకోవాలి. అది కాకుండా ఇక గత దశాబ్దం నుంచి మన ఇందూరు జిల్లాలో కానీ యావత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక మట్టి గణపతులను పూజించేటువంటి అవసరాన్ని మాత్రం భక్తజనులు గుర్తించారు. ఇంకా గుర్తించాల్సింది ఎవరయ్యా? పెద్ద పెద్ద సమాజం వారు నిలువెత్తు 30 ఫీట్లు 40 ఫీట్ల గణపతిని ఏర్పరుస్తున్నారే,
ఆ ఏర్పాటు చేసేటువంటి సమాజం వారు ఈ గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? రూపం బాగుంటుంది, దండం పెట్టచ్చు, విశ్వరూపాయ వై నమో నమః దండం పెట్టచ్చు, ఓకే, అంతటితో అయిపోదు కదా. దాన్ని ఎక్కడ నిమజ్జనం చేయాలి? మీ శరీరానికే రసాయనిక మందులన్నీ కూడా వాడి మంచి మేకప్ చేసుకోండి. ఆ మేకప్ పోవడానికి మళ్ళీ రసాయనం వాడండి. మీ చర్మ సౌందర్యం అంతా ఎక్కడికి పోతుంది? మనకు చెప్పే విధానం అంతా కూడా శాస్త్రం ఒకటి చెప్తే మనం చేసేది ఒకటైతే ఫార్ములా తేడా వస్తే ఏమవుతుందో మీకు తెలియదా? అన్నీ తెలిసి ఉండి మనం ఆచరించకపోవడం, ఇంకా 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 తప్పు చేసి పాపానికి గురి అవుతాం. తెలుసున్న వాడికి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ఎక్స్క్యూజ్ లేదు. క్షమించమని గణపతిని 10 గుంజీలు తీసేటప్పుడు 100 గుంజీలు తీసినా క్షమించడు. ఎందుకంటే నీకు తెలుసు కనుక, నువ్వు తెలిసి చేస్తున్నావు కనుక నీకు క్షమాపణ చెప్పడానికి అర్హత లేదు అని చెప్తారు. మరి గణపతి పండుగ వచ్చింది అంటే గణపతి పండుగలో ఉన్నటువంటి సమాజ శ్రేయస్సు, లోక కళ్యాణాన్ని మనం తీసుకొని ఆచరించడానికి మనకు శాస్త్రం చెప్తాను. మానవానాం ప్రకృతయః పంచధా పరికీర్తితః. మానవ ప్రకృతిలో 5 రకాలు. అవేందయ్యా? పృథివ్యప్తేజో వాయుర ఆకాశాలు. మన పూర్వీకులు ఎంత చక్కగా మనకు అందించారో చూడండి. శరీరానికి లోపల అగ్ని ఉంటుంది. అగ్ని లేకుంటే మనకు జీర్ణం కాదు. తిన్నది గిర్నీ నడవాలి అంటే ఏం కావాలి? పవర్ కావాలి. గిర్నీ నడవాలంటే ఏం కావాలి? పవర్ ఉండాలన్నా వద్దా? పిండి పట్టాలంటే ధాన్యం పోస్తాం. పిండి రావాలి అంటే ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఏంది? అగ్నిశక్తి కావాలి. మన కడుపులో ఉన్న శక్తి ఏందయ్యా? అగ్నిశక్తి. జఠరాగ్ని. జఠరాగ్ని జ్వాలలుంటేనే మనం తిన్నది జీర్ణమై మనకు రక్త ప్రసారణ, అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ మన శరీరాన్ని నడిపించే శక్తిని మనకు జఠరాగ్ని. 3 రకాల అగ్ని ఉంటుంది. 3 రకాల అగ్ని ఏది? నిత్యానిత్యాగ్ని, నిత్యాగ్ని, జఠరాగ్ని. నిత్యానిత్యాగ్ని ఏందయ్యా? మన స్టవ్ టక్మని వెలిగిస్తున్నాం, లేదా పొయ్యి, కట్టెల పొయ్యో బొగ్గుల పొయ్యో ఉణుక పొయ్యో ఏదైనా కానీ వెలిగించినప్పుడు వస్తుంది, పొమ్మన్నప్పుడు పోతుంది. ఇది నిత్యానిత్యాగ్ని. ఎప్పుడూ మనకు యావత్ ప్రపంచానికి 1000 లక్షల కోట్ల కాంతులు వెదజల్లే సూర్యనారాయణుడు ఉన్నాడే, ఆయనే నిత్యాగ్ని. ఎప్పుడూ మండుతూనే ఉంటాడు. కడుపులో ఉన్నది ఏంది? జఠరాగ్ని. ఈ 3 అగ్నులలో మన కడుపులో ఉన్న, అంటే మనకు అగ్నితత్వం కూడా అవసరం. మన శరీరానికి నీళ్లు తాగుతాం, జలతత్వం అవసరం. చర్మానికి పృథివీతత్వం అవసరం. అదేవిధంగా ఆకాశతత్వం. హార్ట్ కొట్టుకోవాలంటే, హృదయం స్పందించాలంటే ఆకాశతత్వం కూడా కావాలి. ట్యూబ్లన్నీ నిండాయనుకో శ్వాసకోశ బంద్ అవుతుంది. ఆకాశతత్వం కావాలి, వాయుతత్వం కావాలి. శ్వాసకోశ ఆడాలి అంటే వాయుతత్వం కావాలి. పంచద మానవానాం, సమస్త జీవరాశికి ఈ పంచద ప్రకృతయ పరికీర్తిత.
5 విధాల ప్రకృతికి సంబంధించిన పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో పృథివీ తేజో వాయురాకాశాలు అవసరం. దీనికి వట్టిగానే విడిచిపెట్టే మన పూర్వీకులు ఇట్లా ఏదో చెప్పి విడిచిపెడితే వీళ్ళు సమాజం మానవలోకం దానికి హాని కలిగిస్తుందని ఏం చెప్పారంటే ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క అధిష్టాన దేవతను చెప్పారు. ఒక్కొక్క తత్వం ఏదయ్యా? పృథ్వీతత్వం. పృథ్వీతత్వానికి శివుడు అధిపతి. పృథ్వీతత్వాన్ని కలిపి శివునికి పూజ చేస్తే మళ్ళీ 5 రకాల మిగతా 4 రకాలు ఒక మట్టిని తీసుకొని రాముల వారు ఏం చేసేవారు? సైకతలింగం చేసుకొని ప్రతి చోట నిత్యం పూజ చేసుకుంటూ తరించాడు. రామచంద్రుల వారు సైకతలింగం అంటే ఇసుకతోటి లింగం చేసుకొని పూజించి చేసేవాడు. ఇది ఎక్కడ, ఏ యుగంలో? త్రేతాయుగంలో. మట్టితో శివలింగాకారం చేసినా ఏం కావాలి? మళ్ళా జలతత్వం కావాలి, శబ్దతత్వం కావాలి, ఆకాశతత్వం కావాలి. దీపం వెలిగించాలి, వత్తి వెలిగించాలి, కర్పూరం వెలిగించాలి అంటే అగ్నితత్వం కావాలి. శబ్దాలు పలకాలి అంటే వాయుతత్వం కావాలి. అంటే ఒక తత్వానికి మిగతా 4 తత్వాలతోటి కలిపి పూజ చేయడం, ఇది మనకు ఏది వేదశాస్త్ర ప్రమాణంగా చెప్పినటువంటి. గంగాదేవికి పూజ చేస్తాం, నీటికి పూజ చేస్తాం, నీటిలో వరుణదేవుని పూజ చేస్తాం. నీటికి అధిపతి ఎవరయ్యా అంటే గణపతి. ఆకాశానికి అధిపతి ఎవరయ్యా? విష్ణుమూర్తి. అగ్నితత్వానికి ఎవరయ్యా అధిపతి అంటే శక్తి, మహేశ్వరి. వాయుతత్వానికి సూర్యనారాయణ. యోగా చేసేటువంటి వాళ్ళందరూ కూడా సూర్యనారాయణ ఉపాసన చేస్తూ ఉంటారు. గణపతికి నీటితోటి జలతర్పణ చేస్తూ ఉంటారు, క్షీరతర్పణ చేస్తూ ఉంటారు. జలతత్వానికి గణపతి, మృత్తికాతత్వానికి శివుడు, వాయుతత్వానికి సూర్యనారాయణుడు, అగ్నితత్వానికి మహేశ్వరి, దుర్గా. యజ్ఞాలన్నీ కూడా స్వాహ అని అంటాం. స్వాహ అనేది అగ్నికి ఒక భార్య, 2 భార్యలు ఉంటారు. పితృదేవతలను పూజించాలి అంటే స్వధా అనే భార్య సహకారంతో పితృదేవతలకు అందిస్తాం మనం అందించేటువంటి పదార్థాలు. దేవతలకు అందివ్వాలి అంటే స్వాహ అనేటువంటి భార్య ద్వారా అగ్ని దేవుని యొక్క భార్య సహకారంతో అందిస్తారు. అగ్నిదేవునికి 2 భార్యలు, వారి పేరేంది? స్వాహ, స్వధా. మరి అగ్నితత్వానికి మహేశ్వరి, వాయుతత్వానికి సూర్యనారాయణుడు. వాయుతత్వం అంటే ప్రాణాయామే వినియోగ. గాయత్రి ఉపాసన అంతా కూడా వాయుతత్వానికి సంబంధించింది, సూర్యనారాయణునికి సంబంధించింది. గాయత్రి ఉపాసకులందరూ కూడా సూర్యోదయంతో లేచి సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యప్రదానంతో ప్రారంభమవుతుంది వారి అనుష్ఠానం. అదేవిధంగా విష్ణుమూర్తికి ఆకాశతత్వం ఇచ్చారు. ఆకాశ శబ్ద గుణకం ఆకాశం. ఆకాశంలో ఏముందయ్యా? శబ్దాలు. శబ్దం అంటే స్తుతి. స్తుతి అంటే శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతి.
మరి ఈ విధంగా పంచమహాభూతాలను, పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాన్ని రక్షించుకోవాలి అంటే పంచమహాభూతాలను మనం సంరక్షించాలి. పంచమహాభూతాలు అంటే ఎక్కడి నుంచో భూతాలు కనిపివవు, దయ్యాత్రేయంగా ఉండవు. మన ప్రకృతే పంచమహాభూతం. ఈ ప్రకృతి ఏం చేస్తుందయ్యా? గణపతిలో ప్రకృతి పరబ్రహ్మ ఉన్నాడు. ప్రకృతి మాయా, ప్రకృతి మాయాకు సంబంధించినటువంటిది. కిందిదంతా కూడా నేను మొన్న కూడా చెప్పాను, ఇదంతా కూడా మాయ. ప్రకృతి ఎవరు సృష్టించాడు? పరబ్రహ్మనే సృష్టించాడు. పరబ్రహ్మ సృష్టించి ఎవరైతే ఈ ప్రకృతిలో పోటీపడి జ్ఞానాన్ని పొంది నన్ను తెలుసుకుంటాడో వాడికి నా పరమపదం పొందగలుగుతాడు. అక్కడ గణపతి దగ్గర పరబ్రహ్మతత్వం ఉన్నది, ప్రకృతి తత్వం ఉన్నది. ప్రకృతి తత్వంతో మనం పూజించి పరబ్రహ్మను తెలుసుకునే విధంగా గణపతి యొక్క స్వరూపం ఉంది. మనం ఇవన్నీ పక్కకు పెట్టి మరి మనం ఏం చేస్తున్నాం? ఆధునిక పోకడలతోటి పూజ చేసి భగవంతుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నకు మనం బలం చేకూర్చే విధంగా చేస్తున్నాం. నిజంగా భగవంతుడు లేకుంటే ఈ యావత్ విశ్వం నడవదు, ఈ సమస్త జీవకోటి నడవదు, అందరికీ తెలుసు. అయినా దాన్ని పక్కన పెట్టి మనం భిన్న మార్గంలో నడుస్తున్నాం. మానవానాం ప్రకృతయః పంచదా పరికీర్తితః యతో నిరూప్యతే సర్గ పంచభూతాత్మకైః బుధైః చెప్పాడు. పంచభూతాత్మక బుధైః, పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం మానవులకు అంటే సమస్త జీవరాశికి అవే ఆధారం. భిన్న యద్యపి భూతానాం ప్రకృతే వశాత్, ప్రకృతే వశాత్. మనం దేవరి ఆధీనంలో ఉన్నాం. చిన్న ఎక్కడనో వాయు సంబంధంగా వెళ్ళినటువంటి కరోనా వ్యాధి చిన్న స్వరూపంగా ఉండి యావత్ ప్రపంచాన్ని వణికిచ్చింది. 3 సంవత్సరాలుగా గజ 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 వణికి ఇంట్లోనే ఉన్నటువంటి నిరూపణ మనకు జరిగింది. అయినా మనం భయపడలేదు. ప్రకృతిని కాపాడాలి అనేటువంటి మాస్క్ పెట్టుకోగానే కాదు, యువతలు కూడా మనం సమాజంలో మంచి ప్రయోగాలు చేయాలి, సమాజానికి ఉపయోగపడేటివి చేయాలి. ప్రకృతే వశాత్ ప్రత్యేక తత్వ ప్రాయుక్తం విమృశ్య విధిపూర్వకం ఉపాసనాధికారస్య పంచభేదామవర్ణయేత్. ఉపాసన విధానంలో 5 దేవతలను పెట్టారు. అవే పంచవిధ ఉపాసన. గణేశ పూజ ద్వారా సర్వదేవత పూజ సుసంపన్న. గణపతి పూజ ద్వారా మనం సమస్త దేవతలను, ముక్కోటి దేవతలను పూజించినటువంటి ఈ 5 దేవతలనే కాకుండా ముక్కోటి దేవతలను పూజించినటువంటి ఫలాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుత్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్వరూం అని గణపతి ఉపనిషత్తులు అథర్వణ వేదంలో ఉన్నటువంటి ఈ ఉపనిషత్తులు మనకు చూపిస్తున్నాయి. గణపతి ద్వారా సమస్త దేవతలను, ఏ పంచవిధ దేవతలే కాదు సమస్త దేవతలను మనం పూజించినటువంటి ఫలాన్ని పొందవచ్చు. పూజిస్తే ఏమైతే
మహావిఘ్నాత్ ప్రముచ్యతే. గణపతిని పూజించడం వల్ల మహావిఘ్నాలన్నీ కూడా, గొప్ప గొప్ప ఆటంకాలన్నీ కూడా, గొప్ప గొప్ప అంటే భయంకరమైనటువంటి సంకటాలు కూడా మనకు తొలగిపోతాయి. మహాపాపాత్, పాపం పుణ్యం అంటే ఏందయ్యా? ఎవరైనా చూసారా? పంతులు గారు మీరు బాగా పాపం పుణ్యం గురించి బాగా మాట్లాడుతున్నారు. పాపం అంటే ఏంది, పుణ్యం అంటే ఏంది అంటే పంతులు గారు ఏం చెప్తాడు? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పాపం అంటే ఇంకోని యొక్క మనసును నొప్పించడం, ఇంకొకరి యొక్క మనసా వాచ కర్మణ ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉన్నదో అది పాపం. మన వల్ల ఇంకోడు బాధపడుతుంటే దుఃఖిస్తే అది మనకు పాపంగా మారుతుంది. పుణ్యం ఎలా వస్తుందయ్యా? పరోపకార పుణ్యాయ. అపకారం చేయకుండా నువ్వు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. పాపం రాకుండా ఉండాలంటే అపకారం చేయకు, లేదా అపకారికైనా ఉపకారం చేయి. ఆ పాప పుణ్యాలు పుణ్యం పొందాలి అంటే మహాపాపాత్ ప్రముచ్యతే. మహాపాపాల నుంచి, మహాపాపాలు అనేకమైనటువంటి పాపాలను ఇది ఒక్కసారితోటి ఈ జన్మతోటే రాదు, జన్మల నుంచి వెనుకకు మనం వెంటనే పడుతూ ఉంటుంది. అది దాని కర్మలన్నీ మనం అనుభవించాలి. ఆ పాపాల యొక్క కర్మను అనుభవిస్తూ ఏమైతాం? దుఃఖాన్ని, కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఈ గణపతి పూజించడం వల్ల, గణపతిని పూజించడం అంటే యాంత్రికంగా పూజిస్తే 100 కొబ్బరికాయలు కొడతా దేవుడు లంచగొండి అవుతాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు కూడా లంచగొండి కాదు. ధ్యాసతోటి పూజ కూర్చుండండి, మంచిగా ఒక 10 నిమిషాలు సమయం కేటాయించుకొని వెళ్ళండి. అక్కడికి పోయి ఆ గణపతి మండపాలకు పోయి కూడా లోకాభిరామాయణం అంతా, రాజకీయం అంతా అక్కడనే చర్చించకండి. నువ్వు గొప్పనా నేను గొప్పనా అనే చర్చించకండి. గణపతి మండపం అంటేనే అనుకూలమైనటువంటి మండపం, అంటే ప్రశాంతంగా మనం ఉంచేటువంటి మండపం. ప్రతికూలమైన మండపం కాదు, అననుకూలంగా ఉండదు. దాన్ని అనుకూలంగా మనం మార్చుకొని ఆ భగవంతుని యొక్క ధ్యాసలో ఉంటే మనం మహాపాపాత్ ప్రముచ్యతే, మహాదోషాత్ ప్రముచ్యతే. సర్వవిద్భవతి అంటే అతడు అన్నీ పొందగలుగుతాడు. మరి ఈ విధమైనటువంటి గణపతి నవరాత్రుల్లో ఒక పండుగ చేశాం, ఒక పూజ చేశాం. ఆ భగవంతుని తత్వంలో మనం ఒక్కటన్నా నేర్చుకొని మనం ముందుకు పోతే మనం బాగుపడు కాదు, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడతారు. లోకా సమస్తాత్ సుఖినో భవంతు.